మిగుల సంరంభమున పలికతవు ఈ స్తంభమున చూపగలవే చెక్కిల్ జిక్కిల్. ఆహా, సందేహం ఎందుకు తండ్రి? నా చిరకాల వంచతో ఈడేర్చావు తండ్రి. ఓరి మాయావి, ఇప్పుడు ఈ రూపంలో వచ్చావా? నీ ఆటలు నా వద్ద సాగవురా? మహావిష్ణు అవతారం దాల్చిన ఆశయం నెరవేరింది. లోకకంటకుడైన హిరణ్యకశిపును వధించి విజయలక్ష్మిని చేపట్టావు. ఇక శాంతించి యథారూపాన్ని ప్రదర్శించి నీ నిజలక్ష్మిని స్వీకరించు. దుష్ట శిక్షక, శిష్ట రక్షక, ఆశయం ఫలించిన ఆవేశాన్ని వీడవేమి. ఒక్కసారి మా అందరిని పరికించు, మా అభ్యర్థన ఆలించు. మీ ఉగ్రత్వంతో 14 భువనాలు తల్లడిల్లిపోతున్నాయి. ఇకనైనా శాంతించి మమ్మల్ని కటాక్షించవా స్వామి? నారాయణ నారాయణ, ఏమిటి వింత? సృష్టికారకులైన పితృదేవులు, లయకారకులైన పరమేశ్వరులు, ముల్లోకాలు పాలించి అష్టదిక్పాలకులు, మహామహులంతా డొంకల్లో దూరేమిటి? నారాయణ నారాయణ. తల్లి ఇందిరాదేవి, దేవదేవుడైన మహావిష్ణువు ఉగ్రత్వం ఆయనే ఉపసంహరించుకోవాలి గాని అన్యులకు వశమా తల్లి? కుసుమ కోమలి, నీవి మహారణ్యమున ఉగ్రనారసింహదేవుని అనుసరించలేవమ్మా. మా విజ్ఞాపన మన్నించి వైకుంఠానికి వేంచేయమ్మా. సరోజ సంభవ, పార్వతీపతి, నా భర్త లేని వైకుంఠం నాకు మహారణ్యంతో సమానం. వారెక్కడుంటే అదే నాకు వైకుంఠం. అది యథార్థం. సరస్వతి వల్లభ, ఈ సమస్య పరిష్కరించు. జగన్మాతవి, నీవి అడవులలో శోషించటం చూడలేక మనవి చేశాం. పోనీ నరసింహదేవుడు శాంతించే వరకు ఈ గరుడాద్రి మీదే ఒక హరిమం నిర్మింపచేస్తాను. సెలవి తల్లి. ఆమోదించమ్మా. మహాశక్తి మంతులైనా మిటల్ తెలియలేరయ్యో, మిటల్ తెలియలేరే, నీ మాయ నరయలేరే.
నిజం తెలుసు నీకే. నరహరి రూప నారాయణ జయ నారాయణ హరి నారాయణ. నరహరి రూప నారాయణ జయ నారాయణ హరి నారాయణ. అదేమిటి స్వామి, మీకు ఉపకారం చేద్దామని మేము వస్తే నా మీద గుర్రుమంటారే? ఈ గరుడాద్రికి ఇటు ప్రక్క తిరిగితే తిరిగారు గాని అటు ప్రక్కగా మాత్రం వెళ్ళకండి. అక్కడ అతి భయంకరులైన చెంచు జాతి వారున్నారు. తుదకు ఏ చెంచు పొడుచు కంటబడ్డా మిమ్మల్ని వికృత జంతువు అనుకుని పట్టి బంధించిందా మరి బయటికి రాలేరు. నారాయణ పిల్ల పోనివ్వండి. చూడు ఎలా ముచ్చటగా గెంతులేసుకుంటూ పోతుందో. అలాంటి సాధు జంతువుని కొట్టడానికి నాకు చేతులాడవు. ఇదేంటి మెరుపు లేదు మేఘం లేదు, ఊరికే ఉరుముతోంది. కాదే అది సింహగర్జన. ఇది సామాన్యమైన సింహంలా లేదు. ఇంత పెద్ద అరుపు ఎప్పుడు వినలేదు. కొత్త జాతిదేమో. కొత్త జాతిదైతే దాన్ని పోనివ్వకూడదు, తప్పకుండా బంధించాలి. అప్పుడే పెద్ద పేరు. పేరు లేదు గేరు లేదు, ప్రాణాల మీదకి వస్తుంటే మనకెందుకు పోదాం పరిచయించా. మీరు పోతే కొండి. ఆ సింహాన్ని చూసి దాని సంగతి ఏమిటో తెలుసుకుని కట్టో కొట్టో తీసుకొస్తాను. అయితే ఆ సింహాన్ని నువ్వే కదిలించుకో. మేము పోతున్నాం రండి. అలా అయితే చూద్దాం. చెప్పుకుంటే చెప్పుకోండి. మా అయ్య మెచ్చుకుంటాడే కానీ నొచ్చుకోడు. సరే చూద్దాంగా. పొండే దద్దమ్మలారా, నాకేం భయం అనుకున్నారా? బల్బలే ఏటి రూపం? మనిషి కాదు జంతువు కాదు, ఈ చిత్రంగా ఉందే. అవును చిత్రమే. నా రూపమే ఒక చిత్రం. ఎవరు నువ్వు? నరుడు సింహము రెండూ కలిసిన నరసింహమూర్తిని. ఓహో బాగున్నావు కానీ ఈ అడవి విడిచిపెట్టి పార్పు. అట్లాగా? ఏమా ఇదిగో చూడు, నువ్వా వింత జంతువులా ఉన్నావు. మా సెంచులా మంచోడు కాదు. నిన్ను చూశారంటే ఊరికే వదలరు, కాళ్ళు చేతులు కట్టి పారేస్తారు. వాళ్ళ దాకా ఎందుకు? నీ చూపులతో నువ్వే నన్ను కట్టేశావు. అబ్బో హాస్యాలు మొదలెడుతున్నావు. నా సంగతి తెలుసా? ఓ బాగా తెలుసు చెంచిత. హాస్యాలు కావు. నీ తేజోమయ కళారూపము నన్ను ముగ్ధుణ్ణి చేసి లోక భయంకరమైన నా ఉగ్రత్వాన్ని చల్లార్చింది. ఓహో మాటలు నేర్చిన జంతువే. పాపా చెంచిత ఆగు, నా మాట విను. ఎందుకు నా వెంట పడతావు? ఏంటి గొడవ? ఇంతవరకు అందరూ నా వెంట పడ్డారే కాని నేనెవరి వెంటా పడలేదు. నీ ముఖంలో ప్రకాశించు ఆ కళ నన్నెప్పుడూ నీ బానిసను చేసింది.